కృపను బట్టి మీ హృదయాలను స్థిరపరచుకొనుట మంచిది. భోజన పదార్థాన్ని బట్టి ప్రవర్తించిన వానికి ఏమన్నా ప్రయోజనం వస్తుందా? ఏషావు ఒక పూట కోసం జ్యేష్ఠత్వం రక్షణ జీవితం పోగొట్టుకున్నాడు. ఏమన్నా నచ్చిందా? తిండి వల్ల ఏమన్నా నచ్చిందండి అతనికి? ఉన్నది పోయింది, ఉన్న ఆశీర్వాదం పోయింది, జ్యేష్ఠత్వం హక్కు పోయింది, రక్షణ జీవితం పోయింది, దైవ కృపను పోగొట్టుకున్నాడు అనమాట. ఎందుకంటే తమ్ముడి మీద అసూయ. ఏషావు, సౌలు దావీదు మీద అసూయ, మత్సరము, అది వివాదముగా దారి తీయబడ్డది, అల్లరికి దారి తీయబడి నీచ కార్యానికి దారి తీస్తుంది. కాబట్టి మనము హృదయములు ఇవి పెట్టుకుని పైకి మాత్రం అతిశయిస్తే మాత్రము చాలా ప్రమాదం. కనుక అసలు ప్రమాదమే కాదు, ఇక నీ జీవితంలో దేవుడికి దూరం అయిపోతావు, కృపకి దూరం అయిపోతావు కదా. అందుకోసం ఇది చేదు గ్రంథిక, ఈ చేదు మొలిచే విధంగా ఉంది. కాబట్టి అది చిన్నగా ఉన్నప్పుడు ఏం చేయాలి? తీసేయాలి. దేవుని దగ్గర తను ఈరోజు నాతో మాట్లాడడం నిజంగా అసూయ, ఇదిగో మత్సరము, ఇది వివాదము దారితీస్తుంది. ఇతరులను ఓర్వలేనితనము, ద్వేషించేతనము, ఇదిగో ఇతరులను గిట్టని విధంగా ఉన్న ఆ స్వభావం తొలగించమయ్యా. లేకపోతే ఇది చేదు గంధిక, ఇది చేదు వేరు. ఇది తీసేసుకోకపోతే దేవుడు అంటాడు, నీ హృదయంలో పాపం ఉన్నది కాబట్టి నీ ప్రార్థన నేను అంగీకరించను.